सभी को नमस्कार। मैं हूं मधुरवाणी। आप सभी को फिर एक बार ऑनलाइन क्लास में स्वागत है। ఈ రోజు ఈ వీడియోలో మనం సంబంధ బోధకే ప్రకార గురించి తెలుసుకుందాం. సంబంధ వాచక శబ్దముల పరస్పర సంబంధమును తెలియజేస్తుంది. శబ్దముల పరస్పర సంబంధమును తెలియజేసేదే సంబంధ వాచకం. ఈ సంబంధ వాచక ప్రకార అనేది प्रयोग के अनुसार दो भेद है, व्युत्पत्ति के अनुसार दो भेद है और अर्थ के अनुसार 8 भेद है. ప్రయోగాన్ని బట్టి రెండు రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ సంబంధ వాచకం. దీని యొక్క పరిభాష చూడండి. जिन संबंध वाचक शब्दों के पहले की के से అంటే కారకులు ఆది ఆతే హై అంటే కారకులు వస్తే విభక్తులు వచ్చినట్లయితే उन्हें संबंधवाचक कहते हैं. संबंधवाचक कहते हैं. उदाहरण घर के बाहर, मेरे आगे, घर की ओर ఇవన్నీ కూడా దీని యొక్క ఉదాహరణ. సంబంధవాచక ఉదాహరణ है. सेकंड वन अनुबद्ध संबंधवाचक. जैसे संबंधवाचक शब्दों के पहले परसर्ग नहीं लगता. जैसे संबंधवाचक शब्दों के पहले परसर्ग नहीं लगता. बहुत दिन पहले, किनारे तक, पैरों तले. बहुत दिनों पहले అంటే కొన్ని రోజుల ముందు. అంటే విభక్తులు అనేవి రాని వాటిల్ని అనుబద్ధ సంబంధవాచకని అంటారు. కినారే తక్, బహుత్ దిన్ పహలే ఇలా వచ్చినవి అంటే అనుబద్ధ సంబంధవాచక. नेक्स्ट वन व्युत्पत्ति की दृष्टि से संबंधवाचक के दो भेद होते हैं. व्युत्पत्ति की दृष्टि से అంటే रूप की दृष्टि से. व्युत्पत्ति अन्ना रूपమే. ఈ रूप की दृष्टि से संबंधवाचक అనేది दो भेद होता है. రెండు రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ మూల సంబంధవాచకము. परिभाषा जो अव्यय किसी दूसरे शब्द के योग से नहीं बनते उन्हें मूल संबंधवाचक అని అంటారు. जो अव्यय ఏ అవ్యయం అయితే किसी दूसरी शब्द के योग से ఇంకొక శబ్దంతో కలవకుండా ఉంటుందో योग से नहीं बनते అంటే కలవడం ద్వారా ఏర్పడదో దానిని మూల సంబంధ బోధక్ అని అంటారు. ఉదాహరణ బినా, తక్క, సమేత్, నాయి ఇవి విడదీయటానికి వీలుండవు. అంటే ఇంకో కొత్త శబ్దతో ఇది తయారవ్వదు. ఇటువంటి శబ్దాలని మూల సంబంధ బోధక్ అని అంటారు. दूसरे शब्दों के योग से नहीं बनते. सेकंड वन यौगिक संबंध बोधक. परिभाषा संज्ञा, विशेषण, क्रिया आदि के योग से बनते हैं उन्हें यौगिक संबंध बोधक कहते हैं. సంజ్ఞలు అంటే నామవాచకము, విశేషణము, క్రియ, ఆదికి యోగసే మొదలగునవి యోగసే అంటే కలవడం ద్వారా ఈ యౌగిక సంబంధ బోధక్ అనేది తయారవుతుంది. ఉదాహరణ పరి ప్లస్ అంత్, पर्यंत. नेक्स्ट वन अर्थ के आधार पर संबंध बोधक को अव्यय के भेद 8 प्रकार के होते हैं. पहला वन कालवाचक. कालवाचक का उदाहरण के आगे, के पीछे. के आगे అంటే ముందు, के पीछे వెనుక, के పూర్వము, के उपरांत తరువాత, के पहले ముందు, के पश्चात తరువాత, के అనంతరము అంటే తరువాత. ఇవన్నీ కూడా కాలవాచక సంబంధ బోధక ఉదాహరణ. నెక్స్ట్ వన్ స్థానవాచక. కాల్ అంటే సమయము,
స్థాన్ అంటే ప్లేసు, के ऊपर, के नीचे, के बीच, के बाहर, के भीतर, के अंदर आदि. के ऊपर అంటే పైన, के नीचे అంటే క్రింద, के बीच అంటే మధ్యలో, के बाहर అంటే బయట, के भीतर అంటే లోపల, के अंदर అంటే కూడా లోపల అని అర్థం. స్థాన్ అంటే ప్లేస్ గురించి, కాల్ అంటే సమయం గురించి. నెక్స్ట్ వన్ दिशावाचक संबंध बोधक. उदाहरण के सामने, के ओर, के आर पार, के आस पास, के प्रति आदि. के सामने అంటే ఎదురుగా, की ओर వైపు, के आस पास అంటే చుట్టుపక్కల, के प्रति వైపు. ఇవన్నీ కూడా दिशावाचक का उदाहरण. भारत की उत्तरी ओर हिमालय है की ओर. मेरे घर के सामने एक बगीचा है. ఈ విధంగా దిశావాచక్కి ఉదాహరణలు. नेक्स्ट साधनवाचक संबंध बोधक. इसका उदाहरण साधन, के सहारे, के द्वारा, के जरिए. के सहारे అంటే वह मित्र के सहारे पास हो जाता है. తన మిత్రుడి వల్లే తను పాస్ అవుతాడు. के द्वारा, వాల్మీకి ద్వారా రామాయణం లిఖా గయా అంటే వాల్మీకి ద్వారా రామాయణము రాయబడింది. ఇలాగా సాధన వాచక్ అంటే అక్కడ ఒక సాధనం ఉండాలి, ఎవరొకళ్ళ సహకారంతో ఎవరి యొక్క ద్వారా ఇంకొక పని జరగడం, అదే సాధన వాచక్. నెక్స్ట్ వన్ విరోధ సూచక్. దీనిలోనే తెలిసిపోతుంది ఉల్టా అని. కే ఉల్టే, కే ప్రతికూలు, కే విరుద్ధు, కే విపరీత్. ఇవన్నీ కూడా విరోధ సూచకులోకి వస్తాయి. కే ఉల్టే అంటే వ్యతిరేకంగా, ప్రతికూలన్నా వ్యతిరేకమే, విరుద్ధన్నా వ్యతిరేకమే, కే విపరీతన్నా వ్యతిరేకమే. ఇవన్నీ విరోధ సూచక సంబంధ బోధక ఉదాహరణ. నెక్స్ట్ వన్ కారణవాచక సంబంధ బోధక. इसका उदाहरण हेतु, वास्ते, कारण. अपने रोने के कारण उसने कुछ यह बताया. లేకపోతే वह अपने चरित्र के कारण प्रसिद्धత. ఇక్కడ కారణం అనేది ఉంటుంది. वह अपने चरित्र के कारण తన క్యారెక్టర్ వల్ల ప్రసిద్ధి చెందాడు. वह रोने के कारण उसने कुछ यह बताया. ఈ రెండు వాక్యాల్లోనూ కే కారణ్ అనేది ఉన్నది. అంటే కారణం అనేది రోనేకే కారణ్, చరిత్రకే కారణ్ ఇలా వచ్చినవంటే అవి కారణవాచక సంబంధ బోధక. నెక్స్ట్ వన్ सादृश्यवाचक అంటే जिन अव्यय शब्दों से समानता का बोध होता है అంటే సమానత అనేది తెలియజేస్తుంది. की तरह, समान, बराबर, జైసా, వైసా ఇలా పదాలు వచ్చినాయి అంటే అవి సాదృశ్యవాచక్కి ఉదాహరణ. లాస్ట్ వన్ సీమావాచక సంబంధ బోధక. ఏ శబ్దాల ద్వారా అయితే కిసి సీమా కా పతా చల్తా హై ఒక హద్దుననేది తెలియచేస్తుందో దానిని సీమావాచక సంబంధ బోధక్ అని అంటారు. ఉదాహరణ తక్క వరకు, పర్యంత అన్న వరకు, భర్ అంటే నిండుగా, మాత్ర అంటే పరిమాణం. ఇలాగా పదాలు వచ్చినవి అంటే అది సీమావాచక సంబంధ బోధక్. क्रिया विशेषण और संबंध बोधक का भेद. कुछ शब्द संबंध बोधक और क्रिया विशेषण दोनों रूपों में प्रयुक्त होते हैं. కొన్ని శబ్దాలు సంబంధ బోధకు మరియు క్రియా విశేషణ దోనం రూపం అన్ని రెండు రూపాల్లో కూడా ప్రయుక్తమై ఉంటాయి. ऐसे शब्द जब संज्ञा अथवा सर्वनाम के साथ आते हैं
ఇటువంటి శబ్దాలు ఎప్పుడైతే సంజ్ఞ లేదా సర్వనామంతో పాటు వస్తాయో तब అప్పుడు वे संबंध बोधक कव्य होता है, అప్పుడు అవి సంబంధ బోధక కవ్యము అవుతాయి. परंतु जब क्रिया की विशेषता प्रकट करते हैं, కానీ ఎప్పుడైతే క్రియాకి విశేషత ప్రకట కర్తే హై అంటే క్రియ యొక్క గుణాన్ని తెలియజేస్తాయో అప్పుడు ఏ క్రియా విశేషణ హోతా హై, క్రియా విశేషణం అవుతాయి. ఉదాహరణ देखिए, भीतर आओ, भीतर आओ क्रिया विशेषण की परिभाषा क्रिया की विशेषता. यहाँ पर क्रिया विशेषण भीतर, भीतर అంటే లోపల. నెక్స్ట్ సెంటెన్స్, కమరేకే భీతర్ జావో అంటే గది లోపలికి వెళ్ళు. కే భీతర్ అంటే లోపలికి వెళ్ళు. ఇలాగా కారక చిహ్నాలతో వచ్చినది అంటే అది సంబంధ బోధకం. నెక్స్ట్ వన్, వహ పీచే ఆయా, వహ పీచే ఆయా అతడు వెనుక వచ్చాడు. వహ దీవారికే పీచే ఖడా హై అతడు గోడకి వెనుక నిలబడి ఉన్నాడు. వహ పీచే ఆయా అంటే ఇక్కడ ఆయా యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ పీచే క్రియా విశేషణ. వహ పీచే ఆయా ఇస్మే క్రియా విశేషణ పీచే. వహ దీవారికే పీచే ఖడా హై అంటే గోడ యొక్క వెనుక నిలబడి ఉన్నాడు అతడు. ఇక్కడ కే పీచే అనేది సంబంధ బోధకం. నెక్స్ట్ వన్, రవి నీచే సోయా హై రవి కింద పడుకున్నాడు, జస్ట్ ఇప్పుడే పడుకున్నాడు. ఇక్కడ నీచే అనేది క్రియా విశేషణ. రవి నీచే సోయా హై రవి ఎక్కడ నిద్రపోయాడు, నీచే అంటే క్రింద. కారకులతో వచ్చినది ఇక్కడ కా కే సే ఈ కారక రాలేదు. రవి నీచే సోయా హై ఇక్కడ నీచే అనేది క్రియా విశేషణ. నెక్స్ట్ వాక్య देखिए, बिल्ली मेज के नीचे सो रहा है, बिल्ली मेज के नीचे सो रहा है ఇక్కడ కే నీచే సంబంధ బోధకం. సంజ్ఞ అథవా సర్వనామ కే సాత్ ఆతా హై. ఇక్కడ బిల్లి, బిల్లి అనేది సంజ్ఞ, సంజ్ఞతో పాటు కానీ సర్వనామంతో పాటు కానీ వస్తే అది సంబంధ బోధకం. అలా కాకుండా క్రియాకి విశేషత ప్రకట కర్తే హై, క్రియ యొక్క గుణాన్ని తెలియజేస్తే అది క్రియా విశేషణ. ఇక్కడ ట్రిక్స్ ఏంటంటే కారకులు వస్తే గనక అది సంబంధ బోధకం, కారక లేకుండా క్రియ పైన ఆధారపడి ఉన్నట్లయితే అది క్రియా విశేషణ. అచ్చా, సంబంధ బోధకే ప్రకార్ అనేది హిందీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి प्रकार अर्थ के अनुसार कितने भेद है, प्रयोग के अनुसार कितने भेद है, व्युत्पत्ति के अनुसार कितने भेद है అవి బాగా అవగాహన చేసుకుని ప్రాక్టీస్ అవ్వండి. ఇప్పుడు సంబంధవాచక సంబంధించిన కొన్ని బిట్స్. ఫస్ట్ బిట్, గోపాల్ డాష్ రామ్ చతుర్ హై, గోపాల్ డాష్ రామ్ చతుర్ హై. గోపాల రాము చతుర్ హై అంటే గోపాలుడు రాముడి కంటే చతురుడని వస్తుందా, లేకపోతే గోపాలుడు కంటే రాముడు తెలివైన వాడని వస్తుందా? గోపాలు పక్కన బ్లాంక్ ఇచ్చాడు కాబట్టి గోపాలుడు కంటే. ఆ కంటే అనడాన్ని అపేక్ష అని అంటారు. సో గోపాల్ అపేక్ష రామ్ చతుర్ హై. ఆల్రెడీ మనం సంబంధవాచక సంబంధించిన కొన్ని శబ్దాలు నేర్చుకున్నాం ఫస్ట్ వీడియోలో. అపేక్ష అంటే కంటే అని అర్థం, కేలియే అంటే కొరకు అని అర్థం. గోపాల్కే లియే రామ్ చతుర్ హై అనేది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ గోపాల్ అపేక్ష రామ్ చతుర్ హై.
సో ఫస్ట్ బిట్ ఆన్సర్ అపేక్ష. సెకండ్ బిట్ చెత్త డాష్ కౌవ బయట హై. చెత్త అంటే రూఫ్ అని అర్థం, కౌవ క్రో బయట హై అంటే కూర్చుని ఉంది. ఎక్కడ కూర్చుని ఉంది? చెత్త. అంటే చెత్తకే ద్వారా అంటే రూఫ్ ద్వారా కౌవ కూర్చుని ఉందా? కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే పర్. కే ద్వారా అంటే దాని ద్వారా. అంటే మనం ఆల్రెడీ ఒక వాక్యం నేర్చుకున్నాం. వాల్మీకి ద్వారా రామాయణం లిఖా గయా. రామాయణ్ లిఖా గయా అంటే వాల్మీకి ద్వారా రామాయణము రాయబడింది. అంటే ఒకరి ద్వారా చేయబడే పని గురించి కే ద్వారా అనే సంబంధ బోధకుని ఉపయోగిస్తాం. ఇక్కడ వాక్యము చెత్తకే ఊపర్ కౌవా బైఠా హై. చెత్తకే ఊపర్ కౌవా బైఠా హై. కరెక్ట్ ఆన్సర్ పర్. నెక్స్ట్ బిట్ డాకు దుకాన్ డాష్ గుస్ ఆయే. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కే బాహరా కే అందరా. కరెక్ట్ ఆన్సర్. అసలు డాకు అంటే మీనింగ్ దొంగ, దుకాన్ అంటే దుకాణం, డాష్ గుస్సాయి అంటే చొరబడ్డాడు. ఎక్కడికి చొరబడ్డాడు? లోపలికి. ఆ లోపల అనడాన్ని హిందీలో కే అందర్. కే అందర్. సో కరెక్ట్ ఆన్సర్ కే అందర్. నెక్స్ట్ బిట్ స్కూల్ డాష్ పుస్తకాలయ హై. స్కూల్ డాష్ పుస్తకాలయ హై. కే పాస్ కే నీచే. దీనిలో కరెక్ట్ ఆన్సర్ స్కూల్కే పాస్ పుస్తకాలయ హై అంటే స్కూల్కి దగ్గరగా గ్రంథాలయము అన్నది ఉన్నది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కే పాస్. నెక్స్ట్ బిట్ ముసాఫిర్ తక్ మిఠానే డాష్ పేడ్ డాష్ బైఠా హై. ముసాఫిర్ అంటే యాత్రి, తక్క మిఠానే అంటే అలసట తీర్చుకోవటం కొరకు. ఆ కొరకు అనడాన్ని హిందీ మే క్యా కహతే హై? కే లియే. పేట్ డాష్ బైఠా హై అంటే పేడ్కే నీచే బైఠా హై. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ముసాఫిర్ తక్క మిఠానే కే లియే అలసట తీర్చుకోవటం కొరకు, పేడ్కే నీచే బైఠా హై. నెక్స్ట్ బిట్ మేజ్ డాష్ సంగణక రఖా హై. మేజ్ డాష్ సంగణక రఖా హై. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కే ఊపర్ అంటే టేబుల్ పైన సంగణక్ అంటే కంప్యూటరు ఉంచబడింది. అంటే మేజ్కే ఊపర్ సంగణక రఖా హై. నెక్స్ట్ బిట్ మేరా ఘర్ డాష్ బగీచా హై. మా యొక్క ఇంటి డాష్ బగీచా హై తోట ఉంది. కే సామ్నే కే ఊంచే. కే సామ్నే అంటే ఎదురుగా, కే ఊంచే అంటే ఎత్తుగా. ఇక్కడ సహీ జవాబు కే సామ్నే అంటే మా ఇంటి ఎదురుగా బగీచా హై తోట ఉంది. ఎయిత్ బిట్ టోకరీ డాష్ ఫల్ హై. కే అందర్ కే సహారే. బుట్ట లోపల పండ్లు ఉన్నవి. బుట్ట లోపల పండ్లు ఉన్నవి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? కే అందర్. కే అందర్ అంటే లోపల. కే అందర్ మీనింగ్ లోపల. సో ఆన్సర్ కే అందర్. నెక్స్ట్ బిట్ यहाँ से पूरब डैश तालाब है. सही संबंधवाचक इस बिट में ఇక్కడ నుంచి తూర్పు తాలాబ్ హై చెరువు ఉంది. ఇక్కడ నుంచి తూర్పు వైపున, ఆ వైపున అనడాన్ని హిందీ మే కీ ఓర్ అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ కీ ఓర్. కీ తరహ్ అంటే వలే అని అర్థం. లాస్ట్ బిట్ ఆతంకవాది కానూన్ డాష్ విరుద్ధ హై. ఉగ్రవాదులు చట్టానికి డాష్ హై చట్టానికి వ్యతిరేకంగా ఉంటారు. సో సహీ సంబంధ బోధక్ కే విరుద్ధ. అచ్చా, అందరికీ కూడా ఈ క్లాస్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ సంబంధ వాచకు బాగా ప్రాక్టీస్ అయినట్లయితే
మనం హిందీని సులభంగా నేర్చుకోవటం ఎలా అనే దానిలోనూ ఈ సంబంధ వాచక కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే మీకు అర్థమైంది కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఈరోజు ఒక సువిచారుతోనూ నేను ఈ క్లాసు ఎండ్ చేస్తాను. మెహనత్ కా ఫల్ మీఠా హోతా హై. కష్టం యొక్క ఫలితము తీయగా ఉంటుంది. మీరు కష్టపడండి, మంచి ఫలితాన్ని పొందండి. అచ్చా, ధన్యవాద్.